మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ఆ ప్రభుత్వం రావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఐ మీన్ నాట్ రెలవెంట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు పుట్ హిస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మాటికి 15 సంవత్సరాలు మేమే వస్తాం, 15 సంవత్సరాలు మేము వస్తాం, వాళ్ళు రారు అని చెప్తుంటే ఆయన నేర్చుకుంది ఆ మాట అమిత్ షా చెప్పాడు చూడండి, 50 years మేము ఉంటాం. అవును ఇట్లా అంటే అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పిన అహంకారం అది. నేను పని చేసి మళ్ళీ మీరు 15 సంవత్సరాలు మీరే నన్ను ఎన్నుకుంటారు అనే వినయం ఉండాలా? మేమే వస్తానంటే ఇవే. ఇలాంటివి కాకపోతే ఎందుకు అహంకారం ఉంటుంది? ఫస్ట్ 50 సంవత్సరాలు మీరు మొన్న కూడా పార్లమెంట్ డిబేట్లో వెళ్తుంటే అమిత్ షా గారు ఇంకా 20 సంవత్సరాలు ఆపోజిషన్లో కూర్చుంటారు మీరు. అంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాము? అవును, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాం? ఈ ధైర్యంతోనే కనపడుతుంది. ఈ ధైర్యంతోనే కదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తన పార్టీగా నించున్న చోట్లు ఒక్క చోటు కూడా గెలవని ఒక పార్టీ. టీడీపీ లేకపోతే అది కూడా లేని ఒక పార్టీ. అవును, ఆయన కూర్చొని ఆయనే ఇద్దరిని తీసేయండి, బీజేపీని వదిలేయండి. బీజేపీకి ఓట్ షేర్ లేదు. అవును, బీజేపీ ఓట్ షేర్ కన్నా జనసేన ఓట్ షేర్ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్. 100% ఎక్కువ ఉంది సార్ కదా, 100% ఎక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడంటే ఇది నిజంగా కష్టపడి తీసుకున్న సొమ్మ ఓట్లు కాదు కదా. అంటే ఇలా దేశాన్ని, రాజ్యాన్ని, తనని సొంతాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన పవర్ని పెట్టుకునే దీన్ని పెట్టుకుని 15 సంవత్సరాలు ఉంటుంటే అనుమానం రావడం సహజం. కరెక్ట్. ఇది అనుమానం సహజమే కదా, చేస్తుంటారు కదా. ఎందుకంటే ఎవరున్నారు వీతో? ఇలాంటి దొంగతనంలో ప్రావీణ్యం పొందిన బీజేపీ వాడు ఉండడం వల్ల. యూ డోంట్ వరీ, వీ విల్ డూ ఇట్ ఉండొచ్చు కదా. కరెక్ట్. ఒక ప్యాటర్న్ చూడాలి మనము. 15 సంవత్సరాలది, 10 సంవత్సరాలది తీయండి, నాశనం చేయకండి. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవీఎంస్ నౌ. ఈవీఎంస్లు జరిగాయి, అన్నీ జరిగాయి, దానికన్నా ఘోరంగా. ఇంకా ఘోరంగా. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మన దేశంలో మనం పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు మొత్తం దేశం మొత్తం ఒక రోజు అయిపోయింది. అవును, ఇది ఎందుకు? ఒక ఏదో టెలివిజన్ సీరియల్లా